అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ రజకులను ఎస్సీ జాబితాలోకి వెంటనే చేర్చాలని, రజకుల సంక్షేమం కోసం 450 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రజక 2021 మార్చి 23న నిర్వహించిన మొదటి చలో అసెంబ్లీ ముట్టడి నిర్వహించి నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక కులసంఘం నుండి మొగ్గ అనిల్ కుమార్ గారు అసెంబ్లీ ముట్టడి నిర్వహించారు. ఇది ఒక చరిత్ర. 100 మంది పోలీసులు చుట్టుముట్టిన అదరకుండా బెదరకుండా ముందుకెళ్లారు అనిల్ కుమార్ గారు. మొత్తం 4 సార్లు తెలంగాణ అసెంబ్లీ ముట్టడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో, 3 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఒక్కసారి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆ రోజు సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఆ రోజు అసెంబ్లీ బయట కిందమీద పడేసి అరెస్టు చేయడం, వివిధ పోలీస్ స్టేషన్లలో పెట్టడం దారుణమని, ఏది ఏమైనప్పటికీ రజక ఐలమ్మ స్ఫూర్తితో పోరాడుతానని అన్నారు. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తూ 4 సంవత్సరాల కింద రజకుల సంక్షేమం కోసం కేటాయించినటువంటి 450 కోట్లు ఇస్తున్నామని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ సగాకోర్ కేసీఆర్ గారు ఈ రోజు రజకులను మోసం చేస్తూ ఈ రోజు మమ్మల్ని మభ్య పెడుతూ మాకు మోసం చేస్తున్నాడు. ఈ రోజు ఇదే చూసిండు, రేపు ప్రగతి భవన్ కూడా ముట్టడి చేస్తామని రజక అఖిల భారత రజక సంఘం తరఫున మేము తెలియజేస్తాం. జై రజక, జై రజక, జై రజక.